మొదటగా ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వారితో నీవు సహవాసం కలిగి ఉండాలి, అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. అటువంటి జీవితం నీవు జీవించాలని ఇక్కడ దేవదేవుడు తెలియజేస్తున్నాడు. ప్రతిదీ కూడా నీవు దేవునికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, దేవుని సేవకులకు తెలియకుండా ఏ పని చేయకూడదు. ఎందుకంటే వారితో నీవు సహవాసం కలిగి ఉన్నప్పుడు అది నీకే మేలు, అది నీ మేలు కొరకే దేవాది దేవుడు తన ఉచితమైన కృపను బట్టి నీకు సరి అయిన ఆలోచన అనుగ్రహించి సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి నీవేం చేయాలంటే ఇదిగో దేవునితోనూ యేసుక్రీస్తు వారితోనూ మరి సేవకులతోనూ నీవు సహవాసము కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. మరి ఇంకొక పని చేయాలి. ఏం చేయాలండి? రొట్టె విరుచుట యందు. రొట్టె విరుచుట అంటే బల్లలో పాలు పొందాలి. నీకు రొట్టెకు దూరముగా నీవు ఉన్నట్లయితే దేవునికి దూరముగా ఉన్నట్లే. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ బల్లలో నువ్వు పాలు కనకపోతే నాతో నీకు ఏ పాత్రము పాలు లేదని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. నా ప్రియ జనాంగమా, బాప్తిసం తీసుకున్నటువంటి మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును దేవుని వాక్యం చెప్పబడుతుంది. యథార్థవంతుల ప్రార్థన వైపు ఆయన చెవియొగ్గి ఆలకిస్తున్నాడంట. కాబట్టి నీవు యథార్థమైన మనసు కలిగి ప్రార్థన చేసే అనుభవంలోకి రావాలి. ప్రార్థన 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 సమయము దొరకిన కొలది మీరు ప్రార్థన చేయండి. నిశ్చయముగా మీరు ఆశీర్వదించబడతారు.